ఇటీవల ఈ మధ్య కాలంలో ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం అయితే ఉందో, దానికి చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నటువంటి బిఆర్ నాయుడు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో ఒక మహిళతో వీడియో అయితే హల్చల్ అవ్వడం జరిగింది. అవైతే కేవలం మహిళతో ఇలా ఉండడం చాలా తప్పుడు నేరం. ఒక చైర్మన్‌గా ఉంటుంటూ ఇలాంటి మహిళలతో తిరగడం అయితే మాత్రం చాలా మంచి పనులు కావని చెప్పేసి అయితే ఈరోజు వైసీపీ నాయకులు అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అంటే తిరుపతి దేవస్థానంకైతే ఈరోజు అపచారం జరిగిందంటే ప్రత్యేకించి పూజలు చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు రాజం ఇన్ఛార్జ్ రాజేష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రత్యేకించి పూజలు చేశారు, మీ డిమాండ్ ఏంటి? ఈరోజు రాజాం నియోజకవర్గంలో 4 మండలాల నుండి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం అందరూ తలదించుకునేటటువంటి ఒక అనైతికమైన కార్యక్రమాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న బిఆర్ నాయుడు గారు చేయడమే ఈరోజు మా అందరినీ ఇక్కడికి వచ్చేలా చేసింది. తిరుపతి దేవస్థానం అంటే మన అందరికీ కూడాను, హిందువులందరికీ కూడాను ఒక గుండెకాయ లాంటిది. దానికి ఒక ఒక దాన్ని పరిరక్షించే ఒక ముఖ్యమైన బాధ్యతాయుతమైనటువంటి చైర్మన్ పదవిలో ఉంటూ ఒక వివాహమైన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు మన అందరము కూడాను టీవీల్లోనూ పేపర్లోనూ చూసాము. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నా సరే, ప్రపంచమంతా కనిపించినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో ఒక్కటి మాత్రం కనిపించడం లేదు. అది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఒకప్పుడు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి ఆధారాలు లేని మాటలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా నిన్న సందర్భం లేకపోయినా అమరావతి గురించి మాట్లాడుతూ కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ఇన్ని తెలిసిన ఆయనకి బిఆర్ నాయుడు గారు చేసిన పని తెలిసి ఉండదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలానే ఏదైతే ఈ తప్పుడు ఆరోపణల్లో లేకపోతే తప్పు పని చేసిన వ్యక్తి మీద ఈరోజు మీరు చర్య తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ మీడియాలో జగన్ గారిని తిడుతున్నందుక, లేకపోతే మిమ్మల్ని మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడాను తప్పులు చేసినా సరే దాన్ని ఒప్పుగా చూపించి రోజంతా కూడాను మీ గురించి పొగుడుతున్నారా అది న్యూస్ ఛానల్ అని, దానికని మీరు ఈరోజు బిఆర్ నాయుడు గారిని ఆ పదవిలో కొనసాగిస్తున్నారా నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం చూసుకుంటే ఆయన మీద చర్యలు తీసుకోకపోగా ఆయన వెంటేసుకొని మీరు కానీ భువనేశ్వర్ గారు కానీ మొన్న మీ యొక్క మనవడు పుట్టినరోజున ఆయన్ని తీసుకొని కలిగి తిరగడం అనేది దేనికి సంకేతం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. అలానే జరిగినా సరే మొన్న యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని చెప్పి మెట్లు కడిగిన ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఇది జరిగిన తర్వాత మరి ఏం చేస్తారో అని నేను తెలుసుకోవాలని ఉంది. బహుశా ఆయన పొరుల దండాలు పెడుతూ తిరుమలంతా తిరిగితే బాగుంటుందేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు చేసిన బిఆర్ నాయుడు గారిని వెంటనే ఆ పదవి నుండి తొలగించి ఏదైతే మీరు హిందుత్వం అని మాట్లాడుతున్నారో దానికి మీరు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం అనే తిరుపతి దేవస్థానం అయితే ఉందో, అటువంటి దేవస్థానంలో చైర్మన్గా ఉంటున్న బిఆర్ నాయుడు అయితే మాత్రం ఏవైతే వీడియోలు అయితే కొన్ని వీడియోలు మహిళతో వచ్చాయో అటువంటిది అసభ్యకరమైన పరిస్థితి అని చెప్పేసి అయితే వైసీపీ నాయకులు అయితే ఆరోపించే పరిస్థితి. ఏదేమైనా అటువంటి ప్రతిష్టతను భంగం కలిగించారు. తిరుపతి దేవస్థానానికి అయితే అపచారం కలిగిందంటే ఈరోజు ప్రత్యేకించి పూజలు చేసి అయితే మాత్రం తిరుపతి బాగుండాలని చెప్పేసి అయితే మాత్రం కోరుకునే పరిస్థితి. ఏదైతే చంద్రబాబు ఆరోపించాడో లడ్డూలో కల్తీ జరిగిందంటే మాత్రం ఆధార్ లేకుండా అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి. అటువంటి ఇన్ని ఆధారాలు బిఆర్ నాయుడు మహిళతో వీడియోలు దొరికినప్పటికీ కూడా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదంటే అయితే మాత్రం ఈరోజు వైసీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి. తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ముఖ్యమా, బిఆర్ నాయుడు ముఖ్యమా అంటూ ప్లగ్ గార్డులు పెట్టి అయితే మాత్రం నినాదాలు చేసే పరిస్థితి. ఏదేమైనా సరే బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించి పవిత్రని కాపాడి అపవిత్రను తొలగించాలని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు వైసీపీ నాయకులు కోరుకునే పరిస్థితి. రాజాని సురేష్ ఆర్టీ.